నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. సో ఈ నెల 27న ఎలికతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం మొత్తం వేచి చూస్తూ ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఆ సభలో, ఎట్లాంటి సందేశం ఇవ్వబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అని చెప్పి. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను చూస్తే వేల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎలికతుర్తి సభకు పోయే పరిస్థితి వాతావరణం కనబడతా ఉంది. సో ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో నేనున్నా. సో వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెలిమిడ లక్ష్మీ నరసింహారావు గారు నాతో ఉన్నారు. సో ఈ నియోజకవర్గం నుండి ఎంతమంది కార్యకర్తల్ని తరలించే పరిస్థితి ఉంది, ఎంత ఏర్పాట్లు ఏ మేరకు జరుగుతూ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. సో 27న జరగబోయే సభ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ, ఎంతమందిని కార్యకర్తల్ని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? జనాలు వచ్చేదానికి చాలా మంది ఉన్నారు, కానీ లాజిస్టికల్ గా సుమారుగా 10,000 మందికి అయితే మేము తయారున్నాం. ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసుకున్నాము. సో దాని వారిగానే మండల్ వైజ్ మేము మీటింగ్స్ పెట్టుకున్నాము. వెహికల్స్ బస్సులు కానీ ఇంకా ఇతరత్ర వెహికల్స్ అవైలబుల్ లేవు కాబట్టి జనాలను ఇంకా ఎక్కువ రావాలని వాళ్ళ ఆలోచన ఉన్నా తరలించే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే గత 16 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే పురోగతి చెందిందో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇది ముందటికి ఇంకా కొనసాగాలన్నా ఇది వెనుక వైపు వెళ్తా ఉంది. ముఖ్యంగా రైతు సోదరుల గోస. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము గత 9 సంవత్సరాల్లో ఎప్పుడు చూసినా ఎండాకాలం కూడా మత్తడి దుంకే పరిస్థితి నుండి ఇలా మిడ్ మానేరు గుండెకాయ, ఈ రాష్ట్రంలో మిడ్ మానేరే గుండెకాయ, ఏది ఎక్కడికి నీళ్ళు పోవాలన్నా అదే. అక్కడ ఇలా 6 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇంకా ఎండాకాలం పోవాలి అంటే మినిమం 2 నెలలు 2.5 నెలలు కావాలి. డెడ్ స్టోరేజ్ 2 టీఎంసీ 2.5 టీఎంసీ పోతే మరి న్యాచురల్ ఎవాపరేషన్ కానీ ఇంకేదైనా వాడుకుంటే కరువు వచ్చే తాగే నీళ్ళు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది అని మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వ్యవసాయము దండుగా అనే ఆలోచనలు ఉన్నట్టు మేము భావించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మెట్ట ప్రాంతమైన తెలంగాణ ప్రాంతం, గోదావరి ఎక్కడో 80 మీటర్ల కింద పారితే సుమారుగా మరి కొండపోచమ్మ అక్కడి వరకు వెళ్ళాలంటే 580 మీటర్లు, అంటే ఒక 500 మీటర్లు ఎత్తిపోసే ప్రక్రియలో ఇవాళ రివర్స్ పంపింగ్ లేకపోతే గోదావరి సహజంగా వారేది సెప్టెంబర్ అక్టోబర్లో అయిపోయింది. అక్టోబర్ తర్వాత బాబ్లీ గేట్లను వేసేస్తారు. తర్వాత మరి న్యాచురల్ గా గ్రావిటీతో ఫ్లో అయ్యేది లేదు. ఇవాళ ప్రాణహిత నది పారుతా ఉంది. అక్కడికి వెళ్ళి మరి సుందిల్ల కానీ అన్నారం కానీ తద్వారా మేడిగడ్డ వచ్చి అక్కడికి వెళ్ళి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చినట్టయితే నిరంతరంగా చెరువులను కానీ మరి ఈ కాలువల్లో ఉండే నీళ్ళు కానీ ప్రాజెక్టులో నీళ్ళు నింపే అవకాశం ఉన్నా కూడా మరి వారి ఆలోచన భిన్నంగా ఉంది. ఎందుకంటే వ్యవసాయం దండుగానే ఆలోచన ఉందేమని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏమున్న వాళ్ళు నీళ్ళు ఎత్తిపోస్తే ఖర్చు ఎంత అవుతుంది, నీళ్ళు ఎత్తిపోసిన తర్వాత మరి దానిలో ఒక ఎకరానికి పెట్టే పెట్టుబడికి ఎంత ఆదాయం వస్తుందని ఆలోచిస్తుండే తప్ప వాళ్ళు ఇండైరెక్ట్ మరి ఇంత ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారు, దీనిపైన ఎంత ఆర్థిక వ్యవస్థ డిపెండ్ అయి ఉన్నదని వాళ్ళకి ఆలోచిస్తలేరు. ఇవాళ ఎకరం దున్నాలంటే 5 గంటలు ట్రాక్టర్ నడవాలి. 5 గంటలు ఒక ట్రాక్టర్ డ్రైవర్కి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదా డీజిల్ ఖర్చు కావచ్చు, అయితే ఒక యాక్టివిటీ నడుస్తుంది. ఒక విత్తనాలు వేయాలంటే ఒక సీడ్ ఇండస్ట్రీ నడుస్తుంది, అక్కడ ఉపాధి దొరుకుతుంది. ఇవాళ ఆ నారు పోసిన తర్వాత నాట్లు వేయాలంటే ఆ లేబర్కి ఉపాధి దొరుకుతుంది. తర్వాత హార్వెస్ట్ అయిన తర్వాత ఇలా ఫర్టిలైజర్ వేయాలన్నా ఫర్టిలైజర్ ఇండస్ట్రీ కానివ్వండి, హార్వెస్ట్ వచ్చినాక మళ్ళీ ట్రాక్టర్ నడవడం కానివ్వండి, తర్వాత మరి రైతు ఒకసారి పంట వచ్చిన తర్వాత బ్యాగ్లలో నింపాలంటే జూట్ ఇండస్ట్రీ కానీ ఆ ఇండస్ట్రీ కానివ్వండి, తద్వారా మరి ఇలా హమాలీలకు ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి, దాని తర్వాత రైస్ మిల్కు 30 ఎకరాల పండే వరి ధాన్యము ఒకరోజు రైస్ మిల్ నడుస్తుంది. మరి రైస్ మిల్ ఇండస్ట్రీ నడిస్తే ఆ రైస్ మిల్లో లేబరే కాకుండా మరి పంట మంచిగా పండితే అందరు కూడా ఇన్ఫ్లేషన్ లేకుండా తిండి దొరకడే, తద్వారా బై ప్రోడక్ట్ తౌడు వచ్చింది. ఈ రైస్ బ్రాన్తోని మళ్ళీ ఆయిల్ తీస్తారు, ఒక ఆయిల్ ఇండస్ట్రీ నడుస్తుంది. ఆ వచ్చిన డిఆల్ రైస్ బ్రాన్తోని పోల్ట్రీ పరిశ్రమ కావచ్చు, లేదంటే చేపలు పెంచే పరిశ్రమ కావచ్చు, క్యాటిల్ ఫీడ్ కావచ్చు, మరి ఇవాళ వచ్చిన ఆయిల్తోని మళ్ళీ హ్యూమన్ కన్జంప్షన్కి వస్తుంది. వచ్చే చిట్టుతో ఇటుక బట్టలు కావచ్చు, పోల్ట్రీ ఫామ్లో కావచ్చు, లేదంటే బయోమాస్, ఇన్ని ఇండస్ట్రీస్ ఒక దీని మీద డిపెండ్ ఉన్నాయి, ఏది వ్యవసాయం మీద డిపెండ్ ఉంది. మరి దీన్ని ఆలోచించాలి.
దీనికి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ఎకనామీ ఎట్లా బిల్డ్ చేస్తారు, దీని ద్వారా వచ్చే ఇండస్ట్రీస్ నడుస్తే జిఎస్టీ ఎట్లా వస్తారు, ఇవన్నీ ఆలోచించే కేవలము రైతులో నీళ్ళు ఎన్ని పంపిస్తున్నాయి, పంట ఎంత వస్తున్నాయి ఒకటే ఆలోచిస్తే మరి ఇన్ని ఇండస్ట్రీలు కోల్పోవాల్సిన అవసరము, తద్వారా మరి ఇంత అన్ఎంప్లాయ్మెంట్కు కారణమయ్యే ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ ముఖ్యమంత్రి గారు చేస్తారనేది బాధాకరమైన విషయం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో సంపూర్ణంగా వ్యవసాయంతోనే మరి ఇవాళ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, దాని ఎకనామీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి దగ్గర అయితే రైతుల దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్ళు మరి ఖర్చు పెట్టే వెసులుబాటు ఉంటే ఇవాళ ఏదైనా ఎకనామికల్గా గ్రోత్ వస్తుందని భావంతో మరి రైతు పక్షపాతిగా ఇవాళ రైతుకు అన్ని విధాలు ఆదుకున్న ఘనత ఎవరిదంటే కేసీఆర్ గారిది. అందుకని ఇవాళ ప్రజలలో గమనించారు, ఏదో 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తానని ఇవాళ 600 రోజులు అయినప్పుడు ఇప్పటివరకు వాళ్ళ గ్యారెంటీలు ఏం ఫుల్ఫిల్ చేయలేదు. ఏదో ఆక్షన్ చేయాలి, ఎట్లయినా తెలంగాణలో మేము గవర్నమెంట్ ఫామ్ అనే ఏకైక లక్ష్యం తప్పితే తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలనే ఆలోచన లేకుండా చేసిందని నేను భావిస్తూ ఉన్నాం. ఇలా గ్రామీణ ప్రాంతాలలో ప్రతి రైతు కూడా, ప్రతి కార్యకర్త కానీ ప్రజలందరూ కూడా ఏ రంగం తీసుకున్నా కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ తలపెట్టిన సభకు వెళ్ళి మా సాంఘీభావం వ్యక్తపరచాలనే భావనతోనే ఇలా ముందరికి తరులుతూ ఉన్నారు లక్షలాది జనాలు. అది తప్పకుండా ఈ సభ భారీ ఎత్తున జరుగుతుందని మేము భావిస్తాం. సో నియోజకవర్గం మొత్తం అన్ని గ్రామాల్లో మీరు పర్యటిస్తూ ఉన్నారు, శుభకార్యాలకు కానీ మంచి చెడు కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా వేములవాడ నియోజకవర్గంలో ఏ సమస్య కీలకంగా ఉంటుంది, మేజర్గా ఎట్లాంటి సమస్యలు కీలకంగా ఉంటాయి? ఇప్పుడు మెయిన్గా ఇక్కడ మందిరం అంటే రాజరాజేశ్వర స్వామి మందిరం, దేవాలయం. ఇదే కాకుండా ఇదంతా వ్యవసాయ ఆధారిత అన్ని గ్రామీణ ప్రాంతాలు. ముఖ్యంగా ముంపు గ్రామాలు 11 గ్రామాలలో 9 గ్రామాలు ముంపు గ్రామాల్లో వాళ్ళు చేసిన త్యాగానికే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు పోతా ఉన్నాయి. వాళ్ళకు ప్రథమంగా ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది. మరి గౌరవ కేటీఆర్ గారు అప్పుడే మరి తలేపియా ఒక అమెరికన్ కంపెనీతో ఫిట్ చేసి పాత శ్రీలాంచ గ్రామంలో కేజ్డ్ ఫిషింగ్ చేసి సుమారు ఒక 5,000 మందికి ఉపాధి కల్పించే ప్రక్రియలు ఉంటే మరి దాన్ని ఆల్రెడీ అగ్రిమెంట్లు అయినా కానీ ఇప్పుడు వీళ్ళు ఏం దాని పురోగతి చెందలేదు. సో అదే కాకుండా ఇంకా ఇండస్ట్రీలు చేయాలి ఇక్కడ ప్రాంతంలో, ఇక్కడ ప్రజలందరూ కూడా మన ఉపాధి కల్పేయాలని ఒక సంకల్పం ఉండే. ముఖ్యంగా మేజర్ ప్రాంతం అంతా గ్రామీణ ప్రాంతం కాబట్టి నీళ్ళ అవసరమే ఎక్కువ ఉంది, వ్యవసాయ రంగం మీద ఆధారపడినారు కాబట్టి అదే మేజర్ గా ఇక్కడ సమస్య ఇక్కడ. ఓకే, సో బీఆర్ఎస్ కార్యకర్తలకి ఎట్లాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు ఈ సభ? తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదైతే అనుకోకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, మరి కార్యకర్తలు మాత్రము అట్లనే ఉన్నారు, ఎక్కడనో అడపదడప అక్కడొకళ్ళు పోయినారు, కానీ చెక్కు జరగకుండా గ్రామీణ ప్రాంతాలలో కార్యకర్తలు అంతా ఉన్నారు. మా కార్యకర్తల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ ఏమో మా మనోధైర్యాన్ని ఏమో భంగపరచలేవు. ఇవాళ మేము ఎక్కడ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా మేమున్నాము. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా పాత్ర మేము పోషిస్తాము. సో ఈ సభతో వైబ్రేషన్ పెరుగుతుంది, 100% పెరుగుతుంది, దానిలో డౌట్ కూడా లేదు. వైబ్రేషన్ పెరుగుతుంది. సభ పెట్టేది ఓన్లీ ప్రజలకు మళ్ళీ ఒకసారి మనోధైర్యాన్ని పెంచడం తప్పితే దీనిలో ఏదో మా వాళ్ళు కుంగిపోయి మానసికంగా లోబడి ఉన్నారని కాదు. మళ్ళీ మా బల ప్రదర్శన చూపించి ప్రజల ఓన్లీ కార్యకర్తలు ప్రజలు కూడా మేము మోసపోయినాము, కాంగ్రెస్ గవర్నమెంట్ బుద్ధి చెప్తామని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ప్రక్రియలో ఈ సభకు భారీ ఎత్తున తప్పకుండా తరలి రావాలని వాళ్ళు ఆశిస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్.